హలో, దిస్ ఇస్ డాక్టర్ దివ్యా వలిగట్ల, ఎండి ఆయుర్వేద, బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, మదనపల్లి. ఈరోజు మనం స్కోలియోసిస్ గురించి చూద్దాం. స్కోలియోసిస్ అంటే వెన్నెముక వంకరపోవడం. ఎస్ ఆకారంలో కానీ సి ఆకారంలో కానీ వెన్నెముక వంకరపోతూ ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఇడియోపతిక్, సమ్టైమ్స్ అన్నోన్ కాజ్, కంజెనిటల్, పుట్టుకతో కొంతమందికి వస్తూ ఉంటుంది. జెనెటికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెట్ సిండ్రోమ్ అనే కండిషన్లో స్కోలియోసిస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్గా తీసుకుంటాం. సో ఇలాంటి పిల్లల్లో సివియర్ స్కోలియోసిస్ వస్తుంది. సివియర్ స్కోలియోసిస్లో స్పైన్ ఆల్టర్ అవ్వడం వల్ల, రిబ్ కేజ్ కూడా ఆల్టర్ అవ్వడం వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ అనేది ఈ పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్కోలియోసిస్తో మన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్, ఒక హెవీ వెహికల్ డ్రైవర్. సో అతను హిస్టరీ ఆఫ్ ఫాల్ అండ్ డౌన్, పడ్డం కూడా ఉంది అతను. సో ఇతను కంప్లీట్గా ఏ వర్క్ చేయలేక వర్క్ స్టాప్ చేసేసి బెడ్ రిడన్ అయిపోయి ఉన్న అతను ఎవరో సజెస్ట్ చేసినప్పటికీ మన దగ్గరికి వచ్చారు. పంచకర్మ అయిన తర్వాత ఆ స్కోలియోసిస్ పేషెంట్ స్పైన్ కర్వేచర్ ఎలా చేంజ్ వచ్చింది, అతను మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీ ఎలా చేసుకోగలుగుతున్నారు అనే డీటెయిల్స్ ఇప్పుడు షేర్ చేస్తాను, చూద్దాం. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న స్కోలియోసిస్ పేషెంట్, ట్రీట్మెంట్కి ముందు మరియు ట్రీట్మెంట్ తర్వాత పిక్చర్స్. అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్. నేను 10 సంవత్సరాలు డ్రైవింగ్ చేస్తున్నాను. అనుకోకుండా నాకు బ్యాక్ పెయిన్ రావడం, డిస్క్ బల్జ్ అయిపోయి మదనపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 చోట్ల చూపించాను. తర్వాత తిరుపతికి పోయినాను. ఆపరేషన్ చేయాలన్నారు, కాకపోతే గ్యారెంటీ చెప్పలేదు. తర్వాత ఇంటి దగ్గరనే ఉండి ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్కి వచ్చాను. అంతకుముందే ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 నెలల నుంచి చూపిస్తుంటే నొప్పి ఏం తగ్గలేదు. అప్పుడు టాబ్లెట్లు ఇచ్చిన 2 రోజులు ఏం బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. కూర్చొనే ఉండేవాడిని కాదు, నిలబడకుండా ఉండేది, పండుకొనే ఉండిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక 3 రోజుల్లోనే తేడా తెలిసింది నాకు. అప్పటి నుంచి నొప్పి క్రమంగా తగ్గకపోవడం, బాగా బెండ్ అయిపోయి ఉన్నాను. 3 రోజుల తర్వాత స్ట్రైట్గా వచ్చి అప్పటి నుంచి కొంచెం స్ట్రైట్గా రావడం. అయితే కూర్చొని నా పని ఏదో చిన్న పనులు చేసుకుంటున్నా. నొప్పి అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికి 13 రోజులు అయింది నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఈరోజు లాస్ట్ రోజు. తర్వాత మెడిసిన్లని బాగానే వాడుతున్నాను, వాళ్ళు చెప్పిన టైంకి. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది.